ఆర్కియాలజికల్ డిస్కవరీ గురించి తెలుసుకోవడం ఎప్పుడు కూడా కొత్తగానే ఉంటుంది. ఇది విషయాలను వేరే కోణంలో అర్థం చేసుకోవడానికి కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ ఊహించిన రీతిలో కొన్ని ఆర్కియాలజికల్ డిస్కవరీలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. అటువంటి పురాతన డిస్కవరీల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈజిప్టులో ఉన్న అలెగ్జాండ్రియా నగరంలో తవ్వకాలు జరుగుతూ ఉన్నప్పుడు వర్కర్స్కి ఒక పెద్ద రాతితో తయారు చేయబడిన శవపేటక లభించింది. అది 8 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తులో ఉంది. ఆ శవపేటకలో కొన్ని అస్థిపంజరాలు లభించాయి. వాటిని పరీక్షించి చూసినప్పుడు అవి 3 వేరువేరు వ్యక్తుల అస్థిపంజరాలు అని తేలింది. అయితే ముగ్గురిని కలిపి ఒకే శవపేటికలో ఎందుకు సమాధి చేశారు అనే విషయం మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. యూరోప్లోని అత్యంత హిస్టారికల్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది సర్దినియా అని అందరూ చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ లభించే పురాతనమైన వస్తువులు యూరోప్ మొత్తంలో ఇంకెక్కడ దొరకవు. ఇక్కడ ఉండే చారిత్రక నిర్మాణాలు కూడా ఈ ప్రపంచంలోనే మనకు ఎక్కడా కనిపించవు. ఇలాంటిదే సర్దినియాలోని దేవకన్యల ఇల్లు. 2021లో రీసెర్చ్ బృందానికి ఒక ఇల్లు కనిపించింది. ఈ ఇల్లు దాదాపు 4000 సంవత్సరాల పురాతనమైనది. భూగర్భంలో దీనిని ఎంత నీట్గా కట్టించారు అంటే అసలు దీని నిర్మాణాన్ని చూసి ఎవరైనా సరే నోరెళ్ళబెడతారు. అప్పట్లో మోడర్న్ టెక్నాలజీ లేదు అనే విషయం మనందరికీ తెలిసినదే. ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించకుండా ఇలాంటి అద్భుతమైన కట్టడాన్ని ఎలా నిర్మించారు అని అందరూ ఆశ్చర్యపోక తప్పదు. 4000 సంవత్సరాల పురాతనమైనది అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ ఇల్లు చెక్కు చెదరకుండా ఉంది. ఉక్రెయిన్లో ఒక కన్స్ట్రక్షన్ వర్క్ సమయంలో ఒక ప్రాంతంలో తవ్వకాలు జరుపుతూ ఉన్నప్పుడు అనుకోకుండా బుల్డోజర్ పాత సమాధిని బయటపెట్టింది. ఆ సమాధిని పరిశీలించి చూసిన తరువాత అది ఒక సింథియన్ గ్రూపుకు చెందిన మహిళ సమాధి అని తెలిసింది. ఆ సమాధిలో ఆ మహిళ అస్థిపంజరంతో పాటు ఎంతో విలువైన బంగారు ఆభరణాలు కూడా లభించాయి. మరింత పరీక్షించి చూడగా ఆ ఆభరణాలు 2400 సంవత్సరాల పురాతనమైనవి అని తెలిసింది. ఒక పరిశోధన ద్వారా తెలిసింది ఏంటంటే ఉక్రెయిన్లో ఇటువంటి సింథియన్ గ్రూపుకు చెందిన వ్యక్తుల సమాధులు వేళ్ల కొద్దీ ఉన్నాయని. ఈ మహిళ సమాధిని వెలికి తీసిన తర్వాత అక్కడ ఉన్న మిగిలిన సమాధులను కూడా వెలికి తీయాలి అని పరిశోధకులు కోరుతూ ఉన్నారు. ఈ విధంగా సింథియన్ గ్రూప్ హిస్టరీ గురించి తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సమాధులను పరీక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది అని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ సమాధులలో ఎన్నో విలువైన పురాతన వస్తువులు దొరుకుతూ ఉన్నాయి కాబట్టి వాటిని దోచుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండనే ఉంటారు. అందుకనే వాటిని సురక్షితంగా పరీక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఉక్రెయిన్ వాసులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మెక్సికోలోని యుకాటన్ అనే నగరంలో అత్యంత ప్రాచీనమైన రహస్యమైన గుహ ఉంది. ఈ గుహలో ప్రత్యేకత ఏంటి అంటే దీని గోడల మీద చేతి పంజా ముద్రలు ఉన్నాయి. ఈ ముద్రలు 12,000 సంవత్సరాల పురాతనమైనవి అని పరిశోధకులు తెలిపారు. అసలు ఈ పంజా ముద్రలు ఎవరివో తెలుసుకోవడానికి కూడా ఎంతో రీసెర్చ్ చేశారు. ఈ గుహలో వీటిని ఎందుకు చెక్కారో కూడా తెలుసుకోవాలి అని అనుకున్నారు. అయితే చాలా కాలం పాటు ఇది మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ మొత్తానికి 2021లో ఈ మిస్టరీ వీడిపోయింది. పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం ఈ ప్రాంతంలో మాయా అనే ఒక జాతి నివసిస్తూ ఉండేవారు. ఈ జాతిలో ఎవరైనా చిన్నపిల్లలు చనిపోతే ఆ పిల్లల చేతులకు నల్లటి రంగు పూసి చేతి ముద్రలను గోడల మీద ముద్రిస్తారు. ఒకవేళ ఎవరైనా పిల్లలు పుట్టినట్లయితే వారి చేతికి ఎర్రటి రంగు పూసి గుహ గోడల మీద ముద్రిస్తారు. అంటే ఈ విధంగా వాళ్ళు జనాభా లెక్కలు వేశారు అని మనం అనుకోవచ్చు. 2019లో స్వీడన్ సముద్రంలో 2 పాత ఓడల అవశేషాలు దొరికాయి. వాటి మీద పరీక్షలు చేసి చూడగా అవి వాసా అనే ఓడకు చెందిన నౌకలు కావచ్చు అని భావించారు. ఇవి 16వ శతాబ్దంలో సముద్రంలో మునిగిపోయాయి అని భావించారు. కానీ వాటిపై మరింత పరిశోధన చేసి చూసినప్పుడు అవి అపోలో, మ్యారియా అనే ఓడల అవశేషాలు అని తేలింది. వీటిని 1648లో తయారు చేశారు. ఇది అప్పటి కాలంలో ఎంతో టెక్నాలజికల్గా డెవలప్ అయిన నౌకలు. కారణం ఏమిటో తెలియదు కానీ 1676 సంవత్సరంలో ఈ నౌకలను కావాలనే సముద్ర గర్భంలో కలిపేశారు. సమయం గడిచే కొద్దీ ఈ నౌకల గురించి కూడా జనాలు మర్చిపోయారు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవి ఇప్పుడు బయటపడ్డాయి. రోమన్ ఎంపైర్కి చెందిన బ్రెజిల్లో కొన్ని ప్రాంతాలలో తీవ్ర నీటి కొరత ఉండేది. అందువల్ల ఒక నగరం నుండి మరొక నగరానికి నీటి సరఫరా చేయాల్సి వచ్చేది. అందుకోసమని రోమన్ ఎంపైర్ ఆక్వాటిక్ సిస్టమ్ తయారు చేశారు. ఈ సిస్టమ్ ద్వారా ఎన్నో కిలోమీటర్ల దూరం వరకు నీటి సరఫరా చేయగలిగేవారు. ఇటువంటి భారీ ఆక్వాటిక్ సిస్టమ్ బ్రెజిల్కి చెందిన కాన్స్టాంటినోపుల్ నగరంలో ఈ మధ్య బయటపడింది.
దానిని చూస్తూ ఉన్న పరిశోధకులు సైతం ముక్కున వేలేసుకున్నారు. అప్పట్లోనే ఇటువంటి అధునాతన టెక్నాలజీ ఉపయోగించి ఇటువంటి అద్భుతమైన నిర్మాణం చేపట్టిన మన పూర్వీకులను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇటువంటి భారీ సిస్టమ్ని మేనేజ్ చేయడం కూడా తలకు మించిన భారమే. ఈ సిస్టమ్ని అప్పట్లోనే ఎలా మేనేజ్ చేయగలిగారు అని పరిశోధకులు ఆశ్చర్యపోయారు. దీనికి సమాధానం వెతుకుతూ 2021లో బ్రెజిల్కి చెందిన ఒక వ్యక్తి రీసెర్చ్ని మొదలుపెట్టాడు. ఆ రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఈ ఆక్వాటిక్ సిస్టమ్ మేనేజ్ చేయడానికి లక్షలాది మంది సిబ్బందిని నియమించారు. ఎప్పటికప్పుడు ఈ భారీ పైపులను శుభ్రం చేస్తూ ఉండేవారు. మోడర్న్ టెక్నాలజీ లేకుండా ఈ సిస్టమ్ మేనేజ్ చేయడం ఎంత కష్టంగా ఉండేదో మీరే ఆలోచించండి. అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే 700 సంవత్సరాల వరకు ఈ ఆక్వాటిక్ సిస్టమ్ మనుగడలో ఉంది. అప్పట్లో దీనిని బ్రెజిల్లో విరివిగా వాడుతూ ఉండేవారు. 2021లో సూడాన్కి చెందిన సహారా ఎడారిలో ఒక నిర్జీవ బంగారు గని ప్రాంతం చుట్టూ పరిశోధకులు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఆ రీసెర్చ్ సమయంలో వాళ్లకు చిన్న చిన్న రాళ్ళు దొరికాయి. ఈ రాళ్ల మీద పరిశోధన చేసిన తర్వాత ఇవి 7000 సంవత్సరాల పురాతనమైన రాళ్లుగా పరిశోధకులు గుర్తించారు. కొన్ని రాళ్ల వయసు లక్షల సంవత్సరాల పైనే ఉండొచ్చు అని కూడా వాళ్ళు భావించారు. అయితే ఈ రాళ్ళు కొన్ని పరికరాల ఆకృతిలో ఉండడం విశేషం. ఈ ఆయుధాలను ఎవరు ఉపయోగించేవారు అనేది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఎందుకంటే ఆ సమయంలో మానవజాతి ఆ ప్రాంతంలో మనుగడలో లేదు. మరి అలాంటప్పుడు ఈ పరికరాలను ఎవరు నిర్మించి ఉంటారు? ఈ పరికరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి? ఇటువంటి పరికరాలే దక్షిణాఫ్రికాలో కూడా లభ్యమవుతూ ఉంటాయి. దాంతో ఇది మరింత మిస్టీరియస్గా మారిపోయింది. ఎందుకంటే దక్షిణాఫ్రికాలో ఉండాల్సిన ఈ పరికరాలు ఈ ప్రాంతానికి ఎలా చేరుకున్నాయి అనేది ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. ఏది ఏమైనా ఇప్పటికీ ఈ రీసెర్చ్ మాత్రం మనకి దిమ్మ తిరిగిపోయేలా చేస్తుంది కదా. ఇంగ్లాండ్లో వసర్ నగరంలో నివసించే చార్లెస్ కార్టర్ అనే వ్యక్తికి ఒక వింతైన అనుభవం ఎదురైంది. అతనికి పురాతన వస్తువులను సేకరించే అలవాటు ఉంది. అందుకనే ఆ పురాతన వస్తువులను కనుగొంటూ ఉండడానికి ఒక మెటల్ డిటెక్టర్ కనుక్కున్నాడు. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ మెటల్ డిటెక్టర్ని టెస్ట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఆ మెటల్ డిటెక్టర్ని యాక్టివేట్ చేసి అతను ఆ చుట్టుపక్కల ప్రాంతాలను వెతుకుతూ ఉండగా అతనికి ఆ డిటెక్టర్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అది చూసి అతను షాక్ అయ్యాడు. కానీ మెటల్ డిటెక్టర్లో ఏదో లోపం ఉంది అని అనుకున్నాడు. కానీ ఏకదాటిగా పాజిటివ్ సిగ్నల్ వస్తూ ఉండడంతో ఎందుకైనా మంచిది అని అక్కడ తవ్వకాలు జరిపాడు. అక్కడ దొరికినది చూడగానే అతని కళ్ళు చెదిరిపోయాయి. ఖరీదైన బంగారం, విలువైన వజ్రాలతో పాటు ఎన్నో రత్నాలు అక్కడ లభ్యమయ్యాయి. అక్కడ ఎన్ని బంగారు ఆభరణాలు ఉన్నాయి అంటే వాటిని చూసిన వెంటనే చార్లెస్ పోలీసులకు కబురందించాడు. ఈ ఆభరణాల మీద పరిశోధనలు చేసిన తరువాత తేలింది ఏంటంటే దగ్గరలో ఉండే ఒక సేఫ్ హౌస్ నుండి ఆభరణాలను దొంగలించారు. పాపం ఆ దొంగోడు ఇన్ని ఆభరణాలను హ్యాండిల్ చేయలేకపోయినట్టున్నాడు. ఆభరణాలను ఏదైనా సురక్షితమైన ప్రాంతంలో దాచిపెట్టాలి అని అనుకుని ఈ నిర్మానుష్యమైన ప్రాంతంలో పాతిపెట్టినట్టు ఉన్నాడు. 2020 ఎలా గడిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన తరువాత అందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. కానీ ఇదే సమయంలో ఇంగ్లాండ్ వాసులు మాత్రం ఏదైనా కొత్తగా చేయాలి అని ఆలోచించారు. వాళ్ళందరూ తమకు దొరికిన ఈ తీరిక వేళను పురాతన వస్తువులను అన్వేషించేందుకు ఉపయోగించాలి అని అనుకున్నారు. అందుకేనేమో 2020లో దాదాపు 47,000 పురాతనమైన కాయిన్స్ ఇంగ్లాండ్లో లభించాయి. అన్నిటికంటే ముఖ్యంగా న్యూ ఫారెస్ట్ రీజియన్లో దొరికిన కాయిన్స్ చర్చానీయాంశమయ్యాయి. ఇక్కడ దొరికిన కాయిన్స్ మీద 1509 నుండి 1547 వరకు ఇంగ్లాండ్ను పరిపాలించిన హెన్రీ 8 రాజుగారి భార్యల చిత్రాలు ముద్రించబడి ఉన్నాయి. నిజానికి ఆయన 8 పెళ్లిళ్ళు చేసుకున్నారు. 8 మంది భార్యలలో కేవలం 3 భార్యల చిత్రాలు నాణెల మీద ముద్రించబడ్డాయి. సాధారణంగా మహారాణుల చిత్రాలు ఇటువంటి కాయిన్స్ మీద ముద్రింపబడి ఉండడం ఆశ్చర్యకరమైన విషయమనే అనుకోవాలి. ఇది మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక విచిత్రమైన సంఘటన. పోలవరం ప్రాంతంలో మట్టి కింద ఒక విచిత్రమైన శవపేటిక బయటపడింది. ఇది దాదాపు 2300 ఏళ్ల పురాతనమైనది. ఆ తర్వాత 2020లో ఈ శవపేటిక పక్కనే మరొక చోట తవ్వకాలు జరిగితే అక్కడ కూడా ఒక పురాతనమైన శవపేటిక లభించింది. అయితే ఈ శవపేటికల్లో ఎవరిని పాతిపెట్టారు అనేది మాత్రం ఇంకా తెలియలేదు. అదే కాకుండా ఆ ప్రాంతంలో ఎటువంటి వాళ్ళు నివసిస్తూ ఉండేవారు అని కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.